హాయ్ అందరికీ. ఈరోజైతే మీకు ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. అసలు ఇంత అద్భుతమైన ప్లేస్ మీరు ఎక్కడ చూసి ఉండరు. తప్పకుండా తిరుమలకి స్వామివారి దర్శనమైన తర్వాతకి గుట్టపైన 6 టెంపుల్స్ ఉంటాయండి. టైం ఉంటే మీకు అవన్నీ చూసినా చూడకపోయినా జపాలి మాత్రం పక్కా చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఎంత చెప్పినా చాలా తక్కువనే అనిపిస్తుంది అండి, అంత బాగుంటుంది. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 1 వరకు అంట. తర్వాతకి కొంచెం సేపల్లో రెస్ట్ ఇచ్చేస్తారు. మళ్ళీ 2:30 నుంచి ఈవినింగ్ 6:30, 7 అరౌండ్ ఆ టైంలో 6 o'clockకి ఇక్కడ అవన్నీ పైన గుట్ట పైన టెంపుల్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వచ్చిన వారికి ఇంకా తప్పదు కాబట్టి 6 వరకే క్లోజ్ చేస్తారు. ఇంకా వచ్చిన వారిని అయితే 6:30 వరకు పంపించేస్తారు అన్నట్టు. ఎందుకంటే మంచిగా దట్టంగా అడవి ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకి నైట్లో ఏమి ఉంచరు. కాకపోతే ఏంటంటే చాలా దూరం నడవాలి. నాకు తెలిసి ఒక 2-3 కిలోమీటర్స్ నడవాలనుకుంటా. బైక్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అన్నారు. బట్ ఇలా నడుచుకుంటూ వెళ్తేనే ఆ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చండి. సరదాగా అక్కడక్కడ మనకి తినడానికి చాలా ఉంటాయి. అండ్ వాటర్ అవన్నీ డ్రింకింగ్ అయినా తినడానికి స్నాక్స్ అయినా అన్నీ ఉంటాయి. అలా కబుర్లు అంటే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు తెలుసా. ఎస్పెషల్లీ ఫ్యామిలీతో వెళ్తే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ చెట్టు ఆ వాతావరణం చూసారు కదా ఎంత బాగుంటుందంటే. నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను, లైఫ్లోనే ఫస్ట్ టైం వచ్చాను. బట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం అయిన తర్వాతకి ఈ టైం ఉన్నా లేకున్నా జపాలి మాత్రం మిస్ అవ్వకుండా చూడాలని ఫిక్స్ అయిపోయానండి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అని కూడా అంటారు. తిరుమలలో ఉన్నవన్నీ కూడా పవర్ఫుల్లే. బట్ నాకు బై బర్త్ అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నేనైతే హనుమాన్ భక్తురాలిని. సో కొన్ని కాలానుగుణంగా వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ ఇలా అంటే నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి సాటర్డే ఫాస్టింగ్ హనుమాన్ని పూజిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం వెంకటేశ్వర స్వామి మీద రెస్పెక్ట్, తన మీద ఎక్కువ ప్రేమ ఉంది. సో నాకు ఇదంతా చూడగానే అదే అనిపించింది, అబ్బా నా ఫేవరెట్ గాడ్ దగ్గరికి వచ్చాను అని. మేము వెళ్ళిన రోజుకైతే చాలా క్రౌడే ఉందిలేండి, చాలా పెద్ద లైన్ ఉంది. ఇక్కడ 2 గుండాలు ఉంటాయి, రామగుండము సీతమ్మ గుండం అని ఉంటాయి అంట. సో అక్కడికైతే వెళ్ళనియట్లేరు. అండ్ దగ్గర నుంచి కూడా క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు వెళ్ళనివ్వరేమో. బట్ చాలా హిస్టరీనే ఉంది ఇక్కడ. అసలు ఈ అట్మాస్ఫియర్, ఆ పెద్ద పెద్ద చెట్లు, బ్యాంబూ ట్రీ లాగా కూడా ఉన్నాయి పెద్ద చెట్లు, ఎంత బాగుందో. ఇక్కడ అయితే నిజంగా స్వయంగా హనుమాన్ వచ్చినట్టే ఉంది. కొబ్బరి అయితే తినవండి ఇక్కడ, మంచిగా ఫ్రూట్స్ అవి. అండ్ మనం ఎలాంటి ఫుడ్ కూడా ఇక్కడ కొత్తులకు అంటే మంకీస్కి వేయడానికి వీలు లేదు. అండ్ చెట్టు దగ్గర స్వయంభూ వెలిసిందంట. దాన్ని ఆ షేప్ అంటే వినాయకుడు అంట యాక్చువల్ అది కనపడకుండా మొత్తం ఇలా అయిపోయింది. అంటే అందరూ 1 రూపీ కాయిన్ పెట్టడం వల్ల. సో ఇంకా ఇక్కడ నుంచి లైన్, ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి అండ్ లోపలికి వెళ్ళాలి. లోపలికి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే. అండ్ ఈ పెద్దగా టెంపుల్ పెద్దగా ఎంత బాగుందంటే అసలు చూసారు కదా, ఎంత దట్టమైన అడవులో మధ్యలో హనుమాన్ ఉంటారు. అండ్ ఇక్కడ మంచిగా అంటే ఇలా రాయి మీద రాయి పెడితే కూడా అంటే ఇల్లు కావాలనుకున్న వాళ్ళు అలా పెడితే అవుతుంది అని అంటారు. ఇంకా అంతా హనుమాన్ దయ. కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారే తప్ప ఇంత దూరం నడిచిన విసుగు రాదండి. సో దర్శనం కోసం వస్తాం కాబట్టి ఆ క్యూరియాసిటీ ఉంటుందేమో. ఇంకా మేము సూపర్గా అయింది స్వామివారి దర్శనం. రిటర్న్లో వెళ్తుంటే కొంచెం కాళ్ళు నొచ్చాయో కానీ ఈ వెదర్ని మా పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేశారో. మధ్య మధ్యలో ఇలా కూర్చొని ఏదైనా స్నాక్స్ ఉంటే తినేసి కొంచెం టైం స్పెండ్ చేసుకొని. అండ్ ఓన్ వెహికల్ అయితే పర్లేదు, కానీ మనం వెహికల్తో వస్తే కొంచెం తొందరగా వచ్చేసి త్వరగా కంప్లీట్ చేస్తాం.